హాయ్ అండి. ఈ వీడియో అయితే నేను మేడ మీదకి వచ్చాను. మీతో కొన్ని మాటలు చెప్పుకుంటూ కొంత వీడియో అయితే తీసానండి. ముందైతే మొక్కలను చూపిస్తూ ఉన్నాను. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే కొత్తగా ట్రై చేస్తూ ఉన్నానండి. నేనైతే మేడ మీదకి వచ్చాను. కొద్దిసేపు వాకింగ్ చేద్దామని వచ్చానండి. ఈ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను. కొంచెం వీడియో తీద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అసలు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి. నేనైతే పూజ వీడియోస్ కూడా పెడుతున్నాను కదండి. పూజ వీడియోస్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం, వ్లాగ్స్ అంటే ఎంతమందికి ఇష్టం, అసలు నా వీడియోస్ చూస్తున్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. మేడ మీదకి అయితే వచ్చామండి. నేను మా పాప అయితే వచ్చాము. ఉదయం అయితే బట్టలు ఆరేసాను. ఆ బట్టలు తీసుకొని కిందకి వెళ్ళామండి. పైన చల్లగా గాలి వస్తుందని పైన అటు ఇటు తిరుగుతూ కొద్దిసేపు వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. అపార్ట్మెంట్స్ చూడండి, ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయో. అపార్ట్మెంట్లో ఉంటే భలే కమ్యూనికేషన్ ఉంటుందండి. ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మందే ఉంటారు. అపార్ట్మెంట్లో ఉంటే ఏదైనా ఫెస్టివల్ అప్పుడు అందరూ కలిసి చేసుకుంటాం కదండి. అచ్చం ఊర్లో ఉన్నప్పుడు మన చుట్టాలతో మనం ఏ విధంగా చేసుకుంటామో ఇక్కడ కూడా అలానే చేసుకుంటామండి. కాకపోతే అన్నిసార్లు జరగవు. కొంతమంది అయితే చాలా వరకు ఈ విధంగానే చేస్తారు. మా అపార్ట్మెంట్లో అయితే మేము అందరం కలిసి వినాయక చవితి అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. మేమైతే ఈ అపార్ట్మెంట్కి వచ్చి 2 years అయితే అయిందండి. మార్చిలో అయితే మా పెళ్ళయిందండి. మా పెళ్ళయిన తర్వాత మేము మార్చిలో పెళ్ళయింది. ఏప్రిల్ లాస్ట్కి మేమైతే హైదరాబాద్ వచ్చామండి. ఫస్ట్ టైం నేను హైదరాబాద్ రావడం. అసలు నేను చదువుకునేటప్పుడు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. నా పెళ్ళయిన తర్వాత మా వారితో కలిసి హైదరాబాద్ ఫస్ట్ వచ్చాను. ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటాం. ఇంతకుముందు అనుకునేదానండి, అక్కడ ఉండేటప్పుడు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళకూడదు, హైదరాబాద్లో ఫాస్ట్గా ఉంటారంట, ఏదో బ్యాడ్ ఒపీనియన్ ఉండేది. కానీ చూడండి, నాకు అసలు ఇష్టం లేదు, హైదరాబాద్ వెళ్ళటమే ఇష్టం లేదు. అలాంటిది హైదరాబాద్లోనే సెటిల్ అవ్వాల్సి వచ్చింది. అంతే అండి, మనం ఒకటి అనుకుంటాం ఇంకోటి జరిగిద్ది. నేనైతే చదువుకునేటప్పుడు జాబ్ చేయాలి ఖచ్చితంగా అనుకున్నాను. కానీ అసలు జాబ్ చేసే అవకాశమే నాకు రాలేదండి. నాకైతే ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎంటెక్ సెకండ్ ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాతే ప్రాజెక్ట్ వర్క్ చేశాను. ఇంకా జాబ్ అసలు నేను ట్రై కూడా చేయలేదు. మళ్ళీ నా మైనస్ ఏంటంటే నేను అసలు ప్రోగ్రామ్స్ నేర్చుకోలేదండి. ఒకవేళ నేను ప్రోగ్రామ్స్కి నేర్చుకొని ఉంటే ఎంటెక్లో జాయిన్ అవ్వకుండా జాబ్ చేయడానికి అవకాశం ఉండేది. ఈవెన్ తర్వాత అయినా మ్యారేజ్ అయిన తర్వాత ప్రోగ్రామ్స్ నేర్చుకొని ఉంటే బాగుండేది. నేనైతే నేర్చుకోలేదు. తర్వాత జాబ్ కోసం ట్రై చేద్దాంలే అనుకున్నప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి పిల్లలతోనే సరిపోతుంది. ఇప్పుడు మా పిల్లలకైతే 7 years అండి. ఇంకా నేనేమీ నేర్చుకోలేదు, ఆ పిల్లలతోనే సరిపోయింది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళం అండి. అప్పుడు మా తమ్ముడు కూడా ఉండేవాడు మా దగ్గర. మేమైతే పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం. నిజమండి, ఆ పెంట్ హౌస్ అయితే భలే ఉండేది. ఊర్లో లాగానే ఇంటి ముందు అయితే చక్కగా రేకుల షెడ్ ఉండేది. ఒక సింగిల్ బెడ్రూమ్ ఉండేదండి. అయితే మేము బయట కూర్చొని కుర్చీలు వేసుకొని టీ తాగేవాళ్ళం, కాఫీ తాగేవాళ్ళం, సెటిల్ ఆడుకునేవాళ్ళం, అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. 1.5 year అయితే ఖచ్చితంగా ఉన్నామండి. 1.5 yearకి నాకు ప్రెగ్నెన్సీ అందింది. నేను ఇంటికి వెళ్ళి అయితే ఇంక 1.5 year నుంచి మా పిల్లలకి 9 months వచ్చేంతవరకు నేను ఇంటి దగ్గరే ఉన్నాను. ఎందుకంటే నాకు ట్విన్స్ కదా. అదిగాక నేను కొంచెం హైట్ తక్కువలో ఉండటం వల్ల నాకు ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పేశారండి. ఇంక నేను ఇంటి దగ్గరే ఉన్నాను. మా తమ్ముడు మా హస్బెండ్ అయితే ఆ పెంట్ హౌస్ దగ్గరే ఉన్నారు. ఇంకా ఆ పెంట్ హౌస్లో మామూలుగా లిఫ్ట్ 3rd floor వరకు ఉందండి. 4th floorలో పెంట్ హౌస్ ఉంది. మళ్ళీ చిన్నపిల్లలు కదా, ఇబ్బంది అవుతుందని ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మేము మా బాబుకి 9 months వచ్చినప్పుడు మేము మా బాబుని తీసుకొని నేను పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చానండి. అప్పుడు మా వారైతే అపార్ట్మెంట్లో ఒక హౌస్ అయితే తీసుకున్నారు. ఆ హౌస్లో అయితే రెంట్ వచ్చేసి 12,000 అండి. అయితే 2 bedrooms ఉన్నాయి, 2 halls ఉన్నాయి. పెద్దదండి. నిజం చెప్పాలంటే అది దెయ్యాల కొంప అని చెప్పొచ్చు. పైన అయితే ఫ్యాన్లకి నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ కట్టున్నాయండి. నాకైతే చాలా భయం వేసింది. మెయిన్గా ఎవరన్నా వచ్చినా మనకు అసలు తెలిసేది కాదు. చాలా పెద్ద హౌస్ అండి. మళ్ళీ ఏంటంటే లీకేజ్ ప్రాబ్లం ఉంది. మేము ఆ హౌస్లో 1 month అంటే కరెక్ట్ 1 month ఉన్నామండి. అసలు ఆ 1 month కూడా మాకు నరకం చూపించారు అపార్ట్మెంట్లో వాళ్ళు. ఎందుకంటే మా బాల్కనీలో వాటరు మేము అంట్లు కడిగినా సరే, లేదా పిల్లలకి స్నానం చేయించినా సరే ఎట్నుంచి కారేయో తెలియదండి. కానీ వాటర్ మాత్రం కిందకి లీక్ అయిపోయాయి, గ్రౌండ్ ఫ్లోర్లో పడేయి. మేము అప్పుడు 3rd floorలో ఉన్నాం. 3rd floor నుంచి కూడా గ్రౌండ్లోకి పడేయి. వాళ్ళైతే ప్రతిరోజు గోల్ చేసేవాళ్ళండి. మాకైతే నరకం చూపించారు. అసలు ఎందుకు పైపులు లీక్ అవుతున్నాయో కూడా అర్థం కాలేదు. అంటే అది 10 years ఓల్డ్ బిల్డింగ్ అండి. మరి పైపులు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలియదు. పాపం ఓనర్ వచ్చి కూడా బాల్కనీ మొత్తం
సిమెంట్ వర్క్ చేయించారు, పైపులు తీశారు, మళ్ళీ ఏదో పెట్టారు, ఏదో వర్క్ చేశారు, కానీ ఫలితం లేదండి. మేము అసలు 1 మంత్ కూడా ఆ ఇంట్లో ఉండలేకపోయాము. మేమైతే ఇచ్చిన అడ్వాన్స్ పోతే పోయిందని 1 మంత్లోనే ఖాళీ చేసి మళ్ళీ వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ అయిపోయామండి. ఆయనకైతే మేము జాబ్ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయామండి. ఇంకేం చేస్తాం చెప్పండి. మామూలుగా అసలు పైపులు చాలా ఇబ్బంది పెట్టాయండి. ఆయనకి తెలుసు ఆ విషయం. వాళ్ళు మా హస్బెండ్ అంట ఒకరోజు మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయారండి. మా తమ్ముడు మా హస్బెండ్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను రాకముందు. అయితే చూసుకోకుండా ట్యాప్ వదిలేసి వెళ్ళారంటండి. అవి అపార్ట్మెంట్లో వాటర్ ప్రాబ్లం వస్తుంది కదా, ఇక్కడ అపార్ట్మెంట్కి మామూలు ఫ్లాట్కి ఇంత అని మనీ వేసుకొని వాటర్ ట్యాంకులు అయితే తెప్పించుకున్నారంటండి. అప్పుడున్న సిచ్యువేషన్లో సమ్మర్ అనుకుంటా అది. అయితే వీళ్ళు ట్యాప్ మర్చిపోయారు కదా, ఇంటి నిండా నీళ్ళే పట్టేసినాయి అంటండి. చాలా ఇబ్బంది అయిందంట. అందరూ పెద్ద కంప్లైంట్ చేశారంట. ఆ ఇంటి నుంచి బయటపడటానికైతే మేము బాగానే కష్టాలు పడ్డామండి. అందుకే నాకు అపార్ట్మెంట్ అంటే చాలా భయం వేసింది. ఫస్ట్లో మేము అపార్ట్మెంట్ కొనుక్కుందామన్నా నాకు అసలు ఇష్టం లేదండి. నేనైతే ఇండివిజువల్ హౌసే కొనుక్కుందాం అనుకున్నాం, కానీ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా. అదీగాక నాకు కొంచెం మేము తీసుకున్న ఇల్లు అయితే కొద్దిగా ఓల్డ్ బిల్డింగే అండి ఇప్పుడు మేము ఉండే ఇల్లు. అందుకే నాకు అపార్ట్మెంట్ అంటే బ్యాడ్ ఒపీనియన్ ఉండేదండి. కానీ ఈ అపార్ట్మెంట్లోకి వచ్చి 2 years అయింది కదా, ఇప్పుడు వరకు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. కానీ నాకు ఆ అపార్ట్మెంట్ చూశాక, మేమున్న ఇల్లు చూశాక 1 month కూడా నరకం అనిపించామండి. చిన్న పిల్లోడితో అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. అందరూ అసలు ఊరుకునేవాళ్ళు కాదండి. ఆ వాటర్ ఏం పడిపోయాయి, అంట్లు కడగాలన్నా భయం వేసేది. చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ ఇంట్లో అయితే 1 month ఉన్నామండి. కరెక్ట్గా 1 month కూడా లేము. 2 days ముందే ఖాళీ చేసి వేరే ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయామండి. అందుకే నాకు అపార్ట్మెంట్ అంటే చాలా భయం. మీలో ఎంతమందికి ఈ విధంగా అపార్ట్మెంట్ అంటే భయం ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి. తర్వాత అపార్ట్మెంట్ ఖాళీ చేసి ఇండివిజువల్ ఇంటికైతే వచ్చామండి. మేమైతే గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్నాం. పైన అయితే ఓనర్స్ ఉంటారు. మేమైతే ఆ ఇంట్లో 4 years అయితే ఉన్నామండి. ఆ ఇంట్లో నేను చాలా బాగున్నాను. ఆ ఇల్లుని కూడా చాలా బాగా చూసుకున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ అని కాబట్టి ఇంటి దగ్గర ఎలా ఉంటామో అలానే ఉన్నాము. చక్కగా ముగ్గేసుకోవడానికి బాగుండేది, సందు ఉండేది. కాకపోతే అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి. ఏంటి అంటే అక్కడ 2 కిచెన్లు వచ్చాయి. ఒక కిచెన్ వేస్ట్గా పోయింది. అది చిన్న కిచెన్ అండి, వేస్ట్గా పోయింది. అది 2 bedrooms ఉండేవి. అయితే బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు, అలానే బట్టలు ఉతుక్కోవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. బయట లోపల నుంచి వాటర్ మోసుకోవాల్సి వచ్చేదండి. చాలా ఇబ్బంది అయ్యేది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాటర్ మోయడానికే సగం టైం మొత్తం పట్టేదండి. బట్టలు ఉతకాలంటే ప్రాణం మీదకి వచ్చేది. అయినా తప్పేది కాదు, మాకు బట్టలు ఎక్కువే ఉండేయండి. అయినా సరే వాటర్ మోసుకొని మరీ బట్టలు ఉతుకునేదాన్ని. కానీ ఆ ఇల్లు అయితే చాలా బాగుంది. యశ్విన్ జెసికా వాళ్ళ ఫస్ట్ బర్త్డే కూడా ఆ ఇంట్లోనే చేసామండి. ఆ ఇంట్లో అయితే ఖచ్చితంగా 4 years ఉన్నాము. ఆ ఇంటి తర్వాత 4 years తర్వాత మళ్ళీ అపార్ట్మెంట్లోకి అయితే షిఫ్ట్ అయ్యాము. అలా అపార్ట్మెంట్ అంటే కొంచెం భయం ఉండేది, అలా అయితే పోయిందండి. ఇప్పుడైతే అపార్ట్మెంట్ అంటే అంత భయం లేదు. కానీ అక్కడక్కడ పైపులు లీక్ అవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఇంక చేసేదేమని చెప్పండి, పైపులు చేంజ్ చేసుకోవడమే. ఇక్కడైతే ఐప్సోన్ టెంపుల్ ఉందండి. ఇప్పుడైతే అందరూ మాల వేసుకుంటారు కదా స్వాములు, భజన అయితే చేస్తారనుకుంటా. ఇప్పుడైతే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి. మాకైతే పాటలు బాగా వినిపిస్తూ ఉంటాయి. ఉదయం భజన చేస్తారు, సాయంత్రం కూడా చేస్తూ ఉంటారండి. కానీ ఈ టెంపుల్ అయితే చాలా పెద్దదండి. సాయిబాబా టెంపుల్ ఉంది, వినాయక స్వామి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. అలానే ఐప్సోన్ టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుంటుంది. చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ కాలువ ఉంటుంది కదా, ఇదైతే మురికినీళ్ళ కాలువ అండి. ఇలా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే కొద్దిసేపు ఏదైనా టెన్షన్ అనిపించినా లేదా ఏదైనా బాధ వచ్చినా కొద్దిసేపు పైకి వచ్చి అటు ఇటు చూస్తే అదంతా మర్చిపోతానండి. ఇక్కడ ఐప్సోన్ టెంపుల్ ఉంది కదా, ఇక్కడ చాలామంది స్వాములు ఉంటారండి. ధ్యాన మందిరం కూడా ఉంది. పడి పూజ కూడా చేసుకుంటారు. గురువారం అయితే అన్నదానం కూడా చేస్తూ ఉంటారండి. సాయిబాబా గుడి ఉంటుంది. మేమైతే లాస్ట్ ఏదో ఫెస్టివల్ అప్పుడు వెళ్ళామండి. కార్తీక మాసంలోనే వెళ్ళాము. కార్తీక సోమవారం రోజున ఏమో వెళ్ళామండి, గుర్తులేదు. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఇంత దగ్గరగా కనిపిస్తుంది కానీ మాకు దూరమే అండి. మేము తిరిగి వెళ్ళాలి. ఒక 10 నిమిషాలు అయితే పట్టిద్ది బండి మీద వెళ్ళాలంటే. యాక్చువల్గా నేనైతే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఇప్పుడు కాదండి, కరోనా టైంలోనే కన్నా ముందే ఉంది. కానీ నాకు వీడియోస్ చేయడానికి భయం వేసి నేను చేయలేదు. అప్పుడు కూడా నేను ఖాళీగానే ఉన్నా, కానీ వీడియోస్ చేయడం భయం వేసి చేయలేదు. నేను అలా చేసి ఉంటే బాగుండేదండి. ఈ మధ్య నేను పెట్టి ఒక 8 months అయింది. నేను దేవుడి వీడియోస్ పెట్టబట్టి 1 year అయితే అయిందండి. ఇప్పుడిప్పుడే వీడియోస్ పెడుతూ ఉన్నాను. ప్లీజ్ అండి నా వీడియోస్ చూడండి. నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
యూట్యూబ్ అంటే వీడియో తీయడం సింపులే కదా, ఏముందిలే ఒక వీడియో తీస్తారు పెడతారు అనుకుంటారు కదా. వీడియో తీయడమే పెద్ద కష్టం అండి. చాలా కష్టాలు ఎదుర్కొంటేనే ఒక 10 నిమిషాలు వీడియో పెట్టాలంటే కనీసం ఒక 2-3 గంటల కష్టమైనా ఉంటుందండి. ఎంత కష్టపడ్డా సరే వ్యూస్ రావటం అనేది చాలా కష్టం అండి. ఇప్పుడు నేను 8 మంత్స్ అయింది. అసలు నా ఛానల్ గ్రోత్ అవుతుంది కానీ ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు. 100 వ్యూస్ వస్తాయండి లాంగ్ వీడియోకి, అంతే. ఇంకా తక్కువ కూడా వస్తూనే ఉన్నాయి. కాకపోతే దేనికైనా ఓపిక అనేది ఉండాలి. ఓపిక ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున సక్సెస్ అయితే ఖచ్చితంగా వచ్చిద్దండి. జూమ్ చేస్తే చూడు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో, దగ్గరగా ఉన్నాయి. ఆకాశం చూడండి ఎంత బాగుందో, నీల రంగులో చల్లగా గాలేస్తుంది. ఇలా వీడియో తీయడం అయితే ఫస్ట్ టైం అండి. నేనైతే ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నేను కూడా మీ ఇంట్లో మనిషిలాగా భావించి నన్ను కూడా ఆశీర్వదించి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ చూసి ఎలా ఉందో, బాగుందా బాగాలేదా అనేది కామెంట్ చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.